అయితే ఇటీవలే నిన్నగాక మొన్న మన బైంసా అదేవిధంగా ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా తుఫాను వచ్చి ఇక్కడ పంట మొత్తము భూమి పాలు చేయడం జరిగింది. ఇక్కడ గత 4 నెలల కింద వేసినటువంటి ఈ పంట ఇప్పుడు రైతులకు ఇంకో 15 రోజులలో చేతికి వస్తుంది అని అనగానే వర్షం వల్ల భీకర గాలి వల్ల ఇక్కడ భూమి మీద అడ్డం పడిపోవడం జరిగింది. భూమికి పాకిపోయి నేలమట్టం కావడం జరిగింది. ఈ గోసను ఈ బాధను తట్టుకోలేక చాలామంది రైతులు ఈరోజు తమ యొక్క బాధను వ్యక్తపరచడానికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అంతేకాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కలిసి ఈ పంట నష్టాన్ని ప్రభుత్వానికి తెలియపరిచి వెంబడే మాకు ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని అక్కడ కోరడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మన బైంసపట్నంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులో ఈ విధంగా కిసాన్ గల్లీ అదేవిధంగా గణేష్ నగర్కు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎనుపోతల మల్లేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి వడ్నం శ్రీనివాస్ గారు అదేవిధంగా భారత్ కిసాన్ సమితి సభ్యులు అదేవిధంగా తోట రాము గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆఫీసర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంబడే ప్రభుత్వం ఆదుకునే విధంగా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి రైతులకు ఆదుకోవాలని తెలపడం జరిగింది. బైంసా పట్టణంలోని ఏఈఓ గారికి భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం మరియు ఈదురుగాలులతో చేతికొచ్చిన పంటలు మొక్కజొన్న మరియు శనగ నేలకు ఒరగడం జరిగింది. కాబట్టి దీని వలన రైతులు దగ్గర ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడిలో 10% వచ్చే పెట్టుబడి కూడా ఇప్పుడు లేకుండా జరిగింది. కాబట్టి ఏఈఓ గారికి మేము చెప్పగలిగేది ఏమిటంటే మీరు ప్రతి ఒక్క వ్యవసాయదారుని పొలంలో వెళ్ళి ఎంతమంది రైతులకైతే నష్టం జరిగిందో దానిని మీరు రికార్డ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ఎందుకనంటే రైతులు దాదాపు 4 నెలల నుంచి కష్టపడుతుంటే ఈరోజు 15 రోజులలో చేతికొస్తుంది అన్నప్పుడు ఈ బీవర వర్షానికి ఈదురుగాలులకు పంట నష్టం జరిగింది. కాబట్టి కనీసం రైతులకు మీ తరపున ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది అని చెప్పి కిసాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా తెలంగాణలో కొన్ని ప్రభుత్వాలు అమలు పరచలేకపోతున్నాయి. ఇలాంటి అమలు పరిస్థితి ఉంటే కూడా ఈరోజు రైతులకు జరిగిన అన్యాయం ఎంతో కొంత కూడా పునరావృతమయ్యేది. కాబట్టి ఈ ఫసల్ బీమా యోజన పథకం కూడా రైతులకు త్వరగా అందుబాటులో తెలంగాణలో తేవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కిసాన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాము. భారత్ మాతాకి కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మన ఏఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న 23వ తారీఖు సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం చాలా బీభత్సం సృష్టించింది. దీంతో ఏదైతే మొక్కజొన్న కానీ శనగ కానీ పంట పూర్తిగా నేలమట్టం అవడం జరిగింది. ఈ విషయము ఏఈఓ గారికి చెప్పడం జరిగింది. ఏఈఓ గారు వచ్చి ఫీల్డ్ మీద వచ్చి ప్రతి ఒక్క రైతు దగ్గర తిరిగి వాళ్ళ ఫీల్డ్ ఏ విధంగా ఎంతవరకు నష్టపోయిందని దీన్ని సర్వే చేసి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలా. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోవాలా. చర్య తీసుకొని ఏడలా రైతులందరూ ఈరోజు రోడ్డు మీద వచ్చి బైఠాయించి దింగానా చేసే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనకి పరిస్థితి ఇక్కడ వచ్చి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం కూడా రాకుంటుండే. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ యోజన అనేదాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఉంటే ఈరోజు ఆటోమేటిక్గా మనకు ఈ నష్టపరిహారం అనేది అంది ఉండేది. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే వర్షాకాలం ఏదైతే ఉన్నదో వర్షాకాలం కూడా పూర్తిగా అధిక వర్షము, మరి అదేవిధంగా మా బట్టిగెల్లి వాసులందరికీ శుద్ధవాగు ప్రాంగణంలో మొత్తం పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పంట కూడా పూర్తిగా కొట్టుకోవడం జరిగింది. అప్పుడు కొట్టుకపోయినా వినతి పత్రం ప్రభుత్వానికి ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి లాభం లేదు. ఇకనైనా ఈ వినతి పత్రంతో మీరు ముందుకెళ్ళి అధికారులకు ముందు ప్రభుత్వానికి మీరు పంపించి ఏదైతే ఈ నష్టపరిహారము రైతులందరికీ అందిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ మీరు ఈ యొక్క నష్టపరిహారం అందించకుంటే రైతు కోసం చాలా ఉంటుంది. ఎందుకనంటే
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు బంధు అనేది కూడా ఇప్పటి వరకు పడలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే దళారులను నమ్మి, కమిషన్ ఏజెంట్లను నమ్మి మొత్తం అప్పో సొప్పో తీసుకొచ్చి 1 ఎకరానికి 50,000 రూపాయల పెట్టుబడి పెట్టి ఈరోజు ఉన్నారు ఒక్కొక్క రైతు. ఇంకా చాలామంది ఇందులో కౌలు రైతులు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైతే మీరు సర్వే చేస్తున్నారో పట్టాదారు కాకుండా కౌలు రైతులు ఉంటే కౌలు రైతు అని వాళ్ళకు కూడా కౌలు రైతులకు న్యాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బైంసా పట్టణంలో అకాల వర్షంతో మొక్కజొన్న మరియు చెరుకు పంట మొత్తం నీలమట్టం అయిపోయింది. దయచేసి ప్రభుత్వానికి నేను కోరుతున్నా, మీరు వెంటనే సర్వే చేయించి కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఏడీఏ గారికి మీరందరూ ప్రభుత్వం యంత్రాంగం వచ్చి మీరు సర్వే చేయించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుతున్నా. లేదంటే ఇది పెద్ద మొత్తం మేము రైతులందరూ కలిసి ధర్నా నిర్వహిస్తాము. ఏదైతే ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి సర్వే చేయించి, ఇప్పటివరకు రైతు బంధు కూడా లేదు, ఏదీ లేదు, రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.